హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మ్యాట్రిసెస్లో 45 చూస్తున్నాము. ఇందులో ఎక్సర్సైజ్ 3Bలో మనకు సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ మనము చేయలేదు, అవి ఇప్పుడు చేసేద్దాము. ఇఫ్ a ఈక్వల్ టు 300030003 దెన్ ఫైండ్ a పవర్ ఆఫ్ 4. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అలాగే ఏ ఇచ్చారు, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇచ్చారు, కండిషన్ ఏంటి, ఏ క్యూబ్ -3a² -a -3i ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఐ అంటే ఏంటంటే యూనిట్ మ్యాట్రిక్స్. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి యూనిట్ మ్యాట్రిక్స్ కూడా మనం 3/3 తీసుకుంటాం. నెక్స్ట్ ఐ ఇచ్చారు, ఈ ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు a cube i plus 3a² be, where i is unit matrix of order 2. ఓకే, ఇక్కడ టీటా -5 ఈక్వల్ టు 5/2 ఇచ్చారు. దెన్ షో దట్ cos² టీటా, cos టీటా sin టీటా, cos టీటా sin టీటా, sin² టీటా. అలాగే cos² π, cos 5 sin 5, cos 5 sin 5, sin² π ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐపీ ఎగ్జామ్కి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ పవర్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి మాత్రిక అబ్జర్వ్ చేస్తే 3/3 మ్యాట్రిక్స్ క్లియర్గా తెలుస్తుంది. అవునా, 3/3 మ్యాట్రిక్స్. ఇంకొకటి ఏంటి, ఓన్లీ డయాగోనల్స్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, జీరోగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఏబిసి అనేటివి డయాగోనల్స్గా ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి జీరోగా ఉంటే, ఈ విధంగా జీరోలుగా ఉంటే మనకి ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది అంటే ఓన్లీ డయాగోనల్స్కి పవర్ అవుతుంది. ఇక్కడ ఎన్ కదా, ఎన్ అవుతుంది. సో బి పవర్ ఎన్, సి పవర్ ఎన్, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు అలాగే జీరోలుగానే ఉండిపోతాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఓన్లీ డయాగోనల్సే ఉంటే మనం పవర్ ఎంత తీసుకుంటే దాని డయాగోనల్స్ కూడా పవర్ అంతే అవుతుంది. కానీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, జీరోగానే ఉండిపోతాయి, ఇలాగే ఉండిపోతాయి. సో ఇప్పుడు దీనికి అదే రూల్ పాటిద్దాం. ఇక్కడ ఏంటి, మనకి ఏ పవర్ ఆఫ్ 4 కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో డయాగోనల్స్కి మాత్రమే పవర్ 4 ఉంటుంది. 3 పవర్ ఆఫ్ 4, 3 పవర్ ఆఫ్ 4, 3 పవర్ ఆఫ్ 4. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అలాగే జీరోలుగానే ఉంటాయి. ఓకేనా, సో ఈ రూల్ ప్రకారం మనం దీన్ని అప్లై చేసినాం. ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 81, అంతే కదా. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 40, 81 సారీ, 0 0 0, 3 పవర్ ఆఫ్ 4 అంటే 81, 0 0 0 81. సో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు 81 కామన్ తీయండి. 81 కామన్ తీస్తే ఇక్కడ 81 ఉంది కాబట్టి బయటకు వచ్చేసింది 1 ఉంటుంది. 0 దగ్గర ఏం లేకపోతే 0 ఉన్నట్టు. 81 దగ్గర 1 అవుతుంది, 0 దగ్గర 0నే ఉంటుంది. ఓకే, సో ఇదేంటి, మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా, యూనిట్ మాత్రిక. సో దట్ ఈక్వల్ టు 81 కామన్ తీసినాం, ఇదేంటి యూనిట్ మాత్రిక. సో 81i. ఓకే, ఈ విధంగా ఏ పవర్ ఆఫ్ 4 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది ఒక్కటే ఇలా చేస్తాం. ఏ పవర్ ఆఫ్ 4 అన్నిటికీ ఇలా చేయాలని లేదు. వికర్ణ మాత్రికల్లోని లేదా ప్రధాన వికర్ణంలోని మూలకాలుంటే మిగిలిన మూలకాలు సున్నాలైతే ఆ సందర్భంలో మాత్రమే ఇలా పవర్ ఉంటే డైరెక్ట్ పవర్ అప్లై చేస్తాం. ఓకే, రిమైనింగ్ సందర్భాలలో మనం ఇలా చెయ్యం. డైరెక్ట్ మనము ఏ పవర్ ఆఫ్ 4 అంటే ఫస్ట్ ఏ ఇంటూ ఏ, తర్వాత మళ్ళీ a² అవుతుంది కదా, a² ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది, ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ 4, ఈ విధంగా చేస్తూ పోతాం. ఓకే, if a equal to 1 -2 1 0 1 -1 3 -1 1, then find a cube -3a² -a -3i. ఓకే, ఫస్ట్ ఏ రాద్దాం. a equal to 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనకి ఫస్ట్ ఏం కావాలి,
చూడండి ఏ క్యూబ్ మైనస్ 3a² మైనస్ ఏ మైనస్ 3 హైయెస్ట్ ఎంత ఏ క్యూబ్ అంటే మనం ఏ క్యూబ్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ a² ఫైండ్ అవుట్ చేద్దాం. a² ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. సో దట్ ఈక్వల్ టు ఏ అంటే 1 1 3 5 2 6 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. అలాగే మళ్ళీ ఏ రాద్దాం. 1 1 3 5 2 6 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. సో రెండు మాత్రికల మల్టిప్లికేషన్ అందరికీ తెలుసు కదా. మొదటి అడ్డు వరుసతోని ఇక్కడ ఉన్నటువంటి 3 నిలువు వరుసలని చేయాలి ఫస్ట్. సో దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 5 5 ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6. ఇప్పుడు మొదటి అడ్డు వరుసతో రెండో నిలువు వరుసని 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3. నెక్స్ట్ 1 ఇంటూ 3 1 ఇంటూ 6 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ మైనస్ 6 మైనస్ 9 సారీ 3 3 is మైనస్ 9. ఇప్పుడు మొదటి అడ్డు వరుసతోని 3 నిలువు వరుసలు చేసినాం. మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస, మొదటి అడ్డు వరుస మూడవ నిలువు వరుస. నెక్స్ట్ ఇప్పుడు రెండవ అడ్డు వరుసతోని సేమ్ మొదటి నిలువు వరుస రెండవ నిలువు వరుస మూడవ నిలువు వరుస చేయాలి. 5 ఇంటూ 1 5 2 ఇంటూ 5 10 6 ఇంటూ మైనస్ 2 మైనస్ 12 5 ఇంటూ 1 5 2 ఇంటూ 2 4 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 6 5 ఇంటూ 3 2 ఇంటూ 6 6 ఇంటూ మైనస్ 3 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 5 మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో 6 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 అవుతుంది. మైనస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 1 ఇంటూ మైనస్ 6 మైనస్ 6 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 1 ప్లస్ 5 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ 6 ప్లస్ 6 మైనస్ 6 0 1 ప్లస్ 2 3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 అవుతుంది. సో ప్లస్ 3 మైనస్ 3 0 3 ప్లస్ 6 9 9 మైనస్ 9 0 5 ప్లస్ 10 15 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. 15 మైనస్ 12 3 5 ప్లస్ 4 9 9 మైనస్ 6 3 15 ప్లస్ 12 27 27 మైనస్ 18 ఏమో 9 మైనస్ 2 మైనస్ 5 మైనస్ 7 మైనస్ 7 ప్లస్ 6 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 మైనస్ 12 ప్లస్ 9 మైనస్ 3. సో ఇదేంటి మనకి ఏ స్క్వేర్ వాల్యూ. కానీ మనకి ఏం కావాలి, ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 0 0 0 3 3 9 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 3. ఏ అంటే ఏంటి 1 1 3 5 2 6 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. ఓకే, నెక్స్ట్
మొదటి అడ్డు వరుసతో నిలువు వరుసలని చేయాలి. 0 × 1 0, 0 × 5 0, 0 × -2 0 అంటే 0 + 0 + 0 అవుతుంది. మొదటి అడ్డు వరుసతో రెండో నిలువు వరుస చేసినా కూడా అన్ని జీరోలే ఉన్నాయి కాబట్టి 0 × 1 0 + 0 × 2 0 + 0 × -1 0. అలాగే మూడో నిలువు వరుసని చేస్తే 0 × 3 0, 0 × 6 0, 0 × -3 0, అన్ని జీరోలే. నెక్స్ట్ రెండో అడ్డు వరుసతోని మూడు నిలువు వరుసలు చేద్దాం. 3 × 1 3, 3 × 5 15, 9 × -2 -18, అంతే కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 9 2 18. 3 × 1 3, 3 × 2 6, 9 × -1 -9, 3 × 3 9, 3 × 6 18 + 18, 9 × -3 -27, -1 × -1 -1, -1 × 5 -5, -3 × -2 -× ప్లస్ అవుతుంది. 3 2 6, -1 × 1 -1, -1 × 2 -2, -3 × -1 +3 అవుతుంది. -1 × 3 -3, -1 × 6 -6, -3 × -3 +9 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 3 zeros యాడ్ చేస్తే 0, ఇక్కడ 3 zeros యాడ్ చేస్తే 0 0. 3 + 15 18, 18 - 18 0, 3 + 6 9, 9 - 9 0, 9 + 18 27, 27 - 27 0, -1 -5 -6, -6 + 6 0, -1 -2 -3, -3 + 3 0, -3 -6 -9, -9 + 9 0. అంటే ఇదేంటి? 0 మ్యాట్రిక్స్, 0 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. దేనికి ఆన్సర్? ఏ క్యూబ్కి 0 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ఏ, దీనికి ఆన్సర్ ఏంటి? ఏ క్యూబ్ అంటే ఏమొచ్చింది ఆన్సర్ మనకి? 0 3/3 మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇచ్చారు, a³ - 3a² - a - 3i ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏ రాద్దాం. 1 - 2 1, 0 1 - 1, 3 - 1 1. సో మనకు హైయెస్ట్ పవర్ ఏ క్యూబ్ ఉంది కాబట్టి ఫస్ట్ a² చేద్దాం. a² అంటే ఏంటి? a × a. సో దట్ ఈక్వల్ టు 1 - 2 1, 0 1 - 1, 3 - 1 1, 1 - 2 1, 0 1 - 1, 3 - 1 1. సో దట్ ఈక్వల్ టు మొదటి అడ్డు వరుసని నిలువు వరుసలతో చేయాలి. మొదటి అడ్డు వరుసతోని నిలువు వరుసలు చేద్దాం. 1 × 1 1 ప్లస్ -2 × 0 0 ప్లస్ 1 × 3 3. నెక్స్ట్ 1 × -2 -2 ప్లస్ -2 × 1 -2, 1 × -1 -1, 1 × 1 1, -2 × -1 +2 అవుతుంది. 1 × 1 1. నెక్స్ట్ రెండో అడ్డు వరుసతో చేద్దాం. 0 × 1 0, 1 × 0 0, -1 × +3 -3 అవుతుంది. 0 × 2 0, 1 × 1 1, -1 × -1 +1 అవుతుంది. 0 × 1 0, 1 × -1 -1, -1 × 1 -1, 3 × 1 3, -1 × 0 0, 1 × 3 3, 3 × -2 -6, -1 × 1 -1, 1 × -1 -1,
3 into 1 3 minus 1 into minus 1 plus 1 1 into 1 plus 1. ఓకే, నెక్స్ట్ 1 plus 3 4 అవుతుంది. -2 -2 -4 -1 -5. 1 plus 2 3 3 plus 1 4 -3. 1 plus 1 2 -1 -1 -2. 3 plus 3 6 -6 -7 -8. 3 plus 1 4 5. ఇదేంటి మనకి ఏ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాసుకోవచ్చు కదా. సో దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 4 - 5 4 -3 2 -2 6 -8 5. ఏ అంటే 1 -2 1 0 1 -1 3 -1 1. సో దట్ ఈక్వల్ టు మొదటి అడ్డు వరుసతోని నిలువు వరుసలని చేయాలి. 4 into 1 4 plus 5 into 0 0 plus 4 3s are 12. రెండో నిలువు వరుస 4 into -2 -8 -5 plus 1 -5 4 into -1 -4 4 into 1 4 -5 -1 plus 5 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 1s 5 4 into 1 4. నెక్స్ట్ రెండో అడ్డు వరుసతో చేయాలి. -3 into 1 -3 2 into 0 0 -2 into 3 -6 -3 into -2 ప్లస్ 6 అవుతుంది. అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 into 1 2 plus 2 -2 -1 plus 2 అవుతుంది. -3 plus 1 -3 2 into -1 -2 -2 into 1 -2 6 into 1 6 -8 into 0 plus 0 5 3s are 15 6 into -2 -12 -8 into 1 -8 5 into -1 -5 6 into 1 6 -8 into -1 plus 8 అవుతుంది. 5 into 1 plus 5. So that equal to 4 plus 12 16 -5 -8 -5 మొత్తం -17 అవుతుంది. 4 plus 5 9 9 plus 4 13 -3 -6 -9 ఫస్ట్ 16 కదా. 6 to 8 8 to 10 -7 21 -25 19. సో ఏ క్యూబ్ వాల్యూ మనకు ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 3i 3a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 3i ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే మనకి ఇందాక వచ్చిన వాల్యూ అవునా. 16 -17 13 -9 10 -7 21 -25 19. నెక్స్ట్ -3 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. 4 -5 4 -3 2 -2 6 -8 5 ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ మైనస్ ఏ వాల్యూ -3
ఏ అంటే 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1. నెక్స్ట్ -3 I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ అన్ని 3/3 మ్యాట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ I కూడా 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అది 1 0 0 0 1 0 0 0 1 అంటే డయాగోనల్స్ ఏమో మనకు 1 1 ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉంటాయి. సో నెక్స్ట్ చూద్దాం. 16 - 17 13 -9 10 -7 21 -25 19. 3తో మల్టిప్లై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా 3తో మల్టిప్లై అవుతుంది, అవునా? సో మైనస్ అలాగే ఉంటుంది, 3తో మాత్రమే మల్టిప్లై చేసిన. 3 × 4 12, 3 × -5 -15, 4 3 = 12, -3 × 3 -9 6 -6 18 24 50. ఏ అలాగే ఉంటుంది. 1 - 2 1 0 1 -1 3 -1 1 మైనస్ కదా, 3తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మల్టిప్లై అవుతుంది. 3 × 1 3 3 × 0 0 0 0 3 0 0 0 3. ఓకే, ఇప్పుడు అనురూప మూలకాలన్నిటిని కూడా వీటికి అనుగుణంగా కూడాలనుకుంటే కూడాలి, తీసివేయాలంటే తీసేయాలి. ఓకే, సో ఇక్కడ చూడు 16, కానీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ చేయాలి. -12 -12. ఇక్కడ కూడా మైనస్ ఉంది, -1 -1 -3 -3. మొదటి మూలకం అయిపోయింది. ఇప్పుడు రెండవ మూలకం -17ని -17 మైనస్ × మైనస్ +15 -(-) +2. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మూలకం అనేది. -(0 0) రెండవది అయిపోయింది. నెక్స్ట్ మూడవది 13ని -(12) ఇక్కడ చూసుకోవాలి. సో -12 -(1 1 -(0 0). నెక్స్ట్ ఈ మూలకం -9 -(-) +9 9 + 9. సారీ, ఫస్ట్ -9 కదా, -0 మైనస్ ఇక్కడ కూడా 0. నెక్స్ట్ ఈ మూలకం చూసుకోవాలి. 10 ఇక్కడ ఎంత ఉంది, 6 అంటే -6 -1 మైనస్ ఇక్కడ ఎంత 3. నెక్స్ట్ ఈ మూలకం చూసుకోవాలి. -7 -(-) +6 -(-) +1 -(+) 0. 2 లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మూడో లైన్లో మొదటి మూలకం 21 ఇక్కడ మొదటి మూలకం 18 -(18 - 18 -(3 - 3 -(0 0). నెక్స్ట్ -25 -(-) +24 -(-) +1 ఇక్కడ 0. నెక్స్ట్ 19 -15 -1 ఇక్కడ -3. ఈ విధంగా అనురూప మూలకాలన్నీ కూడా ఈ కండిషన్ ఫాలో అవుతూ చేసేసిన. 16 -12 అంటే +4 -1 అంటే +3 -3 0.
-17 ప్లస్లో యాడ్ చేస్తే 15 + 2 17, సో 0. రెండో మూలకం కూడా 0. 13 ఇక్కడ -12 -1 -13 అవుతుంది. -13 + 13 0. -9 + 9 0. 10. -6 -1 -7 -7 -3 -10 -10 + 10 0. ఇక్కడ 6 చూడండి, 6 + 1 7 అవుతుంది. 7 - 7 0. 21 - 18, సో ఇక్కడ -18 -3 -21 అవుతుంది. -21 + 21 0. 24 + 1 25 అవుతుంది. -25 0. 15 - 1 -16 -3 -19 -19 + 19 0. అంటే ఈ కండిషన్ని చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 0 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా 0 అయిపోయింది. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If I equal to 1001 and D equal to 0100, then show that AI plus BE whole cube equal to A cube I plus 3A square BE, where I is a unit matrix of order 2. ఓకే, వాళ్ళే ఇచ్చారు మనకి. I అనేది కూడా యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2, అలాగే E ఇచ్చారు. మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో గివెన్ థింగ్స్ ఐ ఈ రష్ని ఏం ప్రూవ్ చేయాలో కూడా రాసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ, స్మాల్ ఏ ఇంటూ ఐ అంటే స్మాల్ ఏ ఇంటూ ఐ అంటే 1001. సో దట్ ఈక్వల్ టు స్మాల్ ఏతో ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ మల్టిప్లై అవుతుంది. ఇది స్మాల్ ఏఐ. ఇప్పుడు ఇంకేం కావాలి? స్మాల్ బిఈ, స్మాల్ బి క్యాపిటల్ ఈ, స్మాల్ బి క్యాపిటల్ ఈ కూడా ఇచ్చారు కదా మనకి 0100. 0B00. ఓకే, మల్టిప్లై అవుతుంది బి కూడా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? ఏఐ ప్లస్ బిఈ చేయాలి. ఏఐ ప్లస్ బిఈ అంటే ఏఐ అంటే ఇది కదా మనకి A00A ప్లస్ బిఈ అంటే ఇది 0B00. సో దట్ ఈక్వల్ టు కూడండి, ఏ ప్లస్ 0 ఏ అవుతుంది, 0 ప్లస్ బి బి అవుతుంది, 0 ప్లస్ 0 0, ఏ ప్లస్ 0 ఏ అవుతుంది. ఇది ఏఐ ప్లస్ బిఈ. ఇప్పుడు ఏం చేద్దాం? హోల్ క్యూబ్ కదా, ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. రెండింటిని మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బిఈ అంటే AB0A, AB0A. ఓకే, సో దట్ ఈక్వల్ టు అడ్డు వరుసలతో నిలువు వరుసలు కదా చేసేది. A ఇంటూ ఏ స్క్వేర్, B ఇంటూ 0 0, A ఇంటూ బి ఏబి, B ఇంటూ ఏబి, 0 ఇంటూ ఏ 0, A ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0, A ఇంటూ ఏ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 0 అంటే ఏ స్క్వేర్, ఏబి ప్లస్ ఏబి 2AB, 0, 0 ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఇది మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేయాలి. మనకు అదే కదా కావాల్సింది. సో క్యూబ్ అంటే స్క్వేర్ ఇంటూ 1 రాసాం కదా, అలాగే ఏ ఇంటూ ఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఐ ప్లస్ బిఈ. స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 2AB 0A స్క్వేర్, ఏఐ ప్లస్ బిఈ అంటే AB 0A. ఓకే, సో ఇక్కడ అడ్డు వరుసలని నిలువు వరుసలతో చేద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. 2AB ఇంటూ 0 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బి, ఏ స్క్వేర్ బి, 2AB ఇంటూ 2A స్క్వేర్ బి అవుతుంది, ప్లస్ 2A స్క్వేర్ బి.
0 ఇంటూ ఏ 0, ఏ స్క్వేర్ ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి, ఈ రెండు సమానం కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, మొత్తం 3 అవుతుంది. 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. సో బాగా అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని రెండు మాత్రికల మొత్తంగా రాస్తున్నాను. ఫస్ట్ ఏ క్యూబ్ అలాగే పెట్టుకుంటున్నాను, ఇక్కడ 0 0 ఏ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏ క్యూబ్ అయిపోయింది కదా 0, ఇక్కడ 0 పెట్టుకున్నా అంటే ఈ వాల్యూ మిగిలిపోయింది కదా 3a స్క్వేర్ బి, ఈ 0 దగ్గర 0నే ఉంటుంది. ఏ క్యూబ్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. చూడండి రాయొచ్చో లేదో చూడండి, మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా ఇదే రావాలి. అంటే నేను ఈ రెండు ఏ క్యూబులు మొదటి మాత్రికలో తీసుకున్నా, 3a స్క్వేర్ బిని రెండో మాత్రికలో తీసుకున్నా, అన్ని మూలకాలు కవర్ అయ్యేటట్లు రెండు మాత్రికల్లో తీసుకున్నాను. ఓకే, సో మనం యాడ్ చేసిన ఇదే వస్తుంది. ఓకే, సో మొదటి మాత్రికలో ఏ క్యూబ్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఏ క్యూబ్ కామన్ తీస్తున్నా, అప్పుడు 1 అవుతుంది. ఏ క్యూబ్ బయటకు వచ్చేస్తే సో 1 0 0 1 అవుతుంది. రెండో మాత్రికలో 3a స్క్వేర్ బి అనేది తీస్తున్నా, 0 3a స్క్వేర్ బి దగ్గర 1 0 0. ఓకే, ఇక్కడ మనకి 3a స్క్వేర్ బి ఇంటూ చేసిన మనకు 0నే అవుతుంది కాబట్టి కామన్ తీయొచ్చు 0 ఉన్నప్పుడు. సో ఏ క్యూబ్ 1 0 0 1 అంటే ఐ ప్లస్ 3a స్క్వేర్ బి 0 1 0 0 అంటే మనకి గివెన్ కండిషన్లో ఇచ్చారు కదా, ఈ క్యాపిటల్ ఈ అంటే 0 1 0 0. ఓకే, సో ఇదంతా ఏంటి మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేస్తే మనకి ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ వచ్చింది. అదే కదా మనకు ప్రూవ్ చేయమన్నది కూడా, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేస్తే ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఫైండ్ అవుట్ చేయమన్నది. ఓకే, ఈ విధంగా వీటిని యూస్ చేసుకొని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ theta minus 5 equal to 5/2, then show that cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta cos square 5 cos 5 sin 5 cos 5 sin 5 sin square 5 equal to 0. రెండు మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి గివెన్ థింగ్స్లో, theta minus 5 equal to 5/2. దీని నుంచి మనం theta ఈక్వల్ టు 5 ప్లస్ 5/2 లేదా 5/2 ప్లస్ 5 రాయొచ్చు కదా, ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే టీటా ఉన్న ప్లస్లో 5/2 ప్లస్ 5 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు అప్లయింగ్ ఇన్ బోత్ సైడ్ మనము సైన్ అనేది కాస్ టీటా, ఫస్ట్ కాస్ టీటా అప్లై చేద్దాం. ఇరువైపులా కాస్ అప్లై చేస్తే కాస్ 5/2 ప్లస్ 5, సో దట్ ఈక్వల్ టు కాస్ 90 ప్లస్ టీటా అనేది రెండో పాదంలో ఉంటుంది. అలాంటప్పుడు కాస్కి నెగిటివ్ సైన్ ఉంటుంది, కాస్ అనేది సైన్గా మారుతుంది 90 degrees ఉన్నప్పుడు. ఇవన్నీ మీకు 10th క్లాస్లో తెలిసే ఉండాలి. ఓకే, సో కాస్ టీటా ఈక్వల్ టు మైనస్ సైన్ 5 అయింది, ఇదొకటి. అలాగే ఇదే దానికి సైన్ అప్లై చేయండి. సో సైన్ టీటా ఈక్వల్ టు సైన్ 5/2 ప్లస్ 5. సో సైన్ 90 ప్లస్ టీటా అనేది రెండో పాదంలో ప్లస్ ఉంటుంది, సైన్ అనేది 90 degrees ఉన్నప్పుడు కాస్గా మారుతుంది. సో కాస్ 5 అంటే సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 5. ఇప్పుడు మనం కాస్ టీటా దగ్గర మైనస్ సైన్ 5, అలాగే సైన్ టీటా దగ్గర కాస్ 5 సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో. ఓకే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది మనకి. దీన్ని సాల్వ్ చేసి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి కదా మనము. సో ఇక్కడ కాస్ టీటా ప్లేస్లో మైనస్ సైన్ 5, అలాగే సైన్ టీటా ప్లేస్లో కాస్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దట్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ టీటా అంటే మైనస్ సైన్ 5 కదా, మైనస్ సైన్ 5 హోల్ స్క్వేర్. కాస్ టీటా అంటే మైనస్ సైన్ 5, సైన్ టీటా అంటే కాస్ 5. ఇక్కడ కూడా సేమ్ మైనస్ సైన్ 5 కాస్ 5. సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ 5 హోల్ స్క్వేర్. ఇది ఈ మాత్రికని దీని అనుగుణంగా మార్చినాం. నెక్స్ట్ రెండవది ఏంటి,
కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5. నెక్స్ట్ మైనస్ సైన్ 5 హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 5 అవుతుంది. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ సైన్ 5 కాస్ 5 మైనస్ సైన్ 5 కాస్ 5. ఇక్కడ కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ అడ్డు వరుస నిలువు వరుస చేసినట్టయితే మనకి సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 ఏమవుతుంది? సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 అవుతుంది. ప్లస్ మైనస్ సైన్ 5 కాస్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 కాస్ 5 కాస్ స్క్వేర్ 5 సైన్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 అవుతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవ అడ్డు వరుస సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 సైన్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 ఇంటూ ఉంది కదా, సో కాస్ 5 సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ సైన్ 5 అంటే సైన్ క్యూబ్ 5. నెక్స్ట్ మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ 5 సైన్ స్క్వేర్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ సైన్ క్యూబ్ అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది? కాస్ 5. నెక్స్ట్ మైనస్ సైన్ 5 కాస్ 5తో మొదటి అడ్డు వరుస. ఇక్కడ ఆల్రెడీ కాస్ 5 ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ కాస్ క్యూబ్ 5 మైనస్ మైనస్ సైన్ 5 కాస్ క్యూబ్ 5 కాస్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 కాస్ క్యూబ్ 5 అవుతుంది. ప్లస్ కాస్ క్యూబ్ 5 ఇంకేం మిగిలింది? సైన్ 5. నెక్స్ట్ మైనస్ సైన్ 5 కాస్ 5 కాస్ 5 సైన్ 5 మైనస్ రెండు కాస్లు ఉన్నాయి, రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి కాస్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5. ఇక్కడ కాస్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 రెండు సేమ్ ఉండి వ్యతిరేక గుర్తులు కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ సైన్ క్యూబ్ 5 కాస్ 5 సైన్ క్యూబ్ 5 కాస్ 5 మైనస్ ఆపోజిట్ సైన్స్ కదా, క్యాన్సిల్. మైనస్ సైన్ 5 కాస్ క్యూబ్ 5 ప్లస్ సైన్ 5 కాస్ క్యూబ్ 5 ఇది కూడా సేమ్ కానీ ఆపోజిట్ సైన్స్. ఈ రెండు కూడా సేమ్ ఆపోజిట్ సైన్స్, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటి? 0 0 0 0. సో 0 0 మ్యాట్రిక్స్ అంటే మనం 0తో చూపించవచ్చు. ఓకే, 0 అనేది ప్రూవ్ చేసినాం. సో దీన్ని తీసుకుంటే మనకు వాల్యూ ఏమొచ్చింది? 0. ఓకే, ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఐపీఏ ఎగ్జామ్కి. సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.